వేదిక ముందున్నటువంటి జగనన్న అభిమానులకి పత్రికా విలేకరులకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 10 రోజుల నుంచి నేను ఒకటి వింటున్నా, ఒకటి చూస్తున్నా. ఆ ఎస్సీకి సీటు మార్చారంట, ఈ ఎస్సీకి సీటు ఇవ్వట్లేదంట, ఆ బీసీకి సీటు కోసారంట, ఆ మైనారిటీకి సీటు లేదంట. నేను ఒకటే అడుగుతున్నా, మీ ముందు నిలబడి వచ్చి మాట్లాడుతున్నా. దీన్ని కల్పించిన అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి పదవిని కల్పించి వారి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నా. ప్రతిపక్ష పార్టీ పెద్దల్ని నేను అడుగుతున్నా, గత 5 సంవత్సరాల కిందట ఒక ఎస్టీకి మంత్రి పదవి కల్పించారు చివరి 6 నెలల్లో, ఒక మైనారిటీకి మంత్రి పదవి కల్పించారు చివరి 6 నెలల్లోనే. ఇప్పుడు పదే ప్రతి నిమిషం జోరీగల్లాగా ప్రతి నిమిషం ఒక నిమిషం చెప్తూనే ఉన్నా, రాత్రులు రాస్తూ ఉన్నా, ఈ పత్రికలన్నీ ఎక్కడికి వెళ్ళాయో అని నేను అడుగుతున్నా. ఈరోజు ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ సమన్వయం చేస్తూ ఈరోజు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, పంచాయతీ సెక్రటరీలుగా అనేక నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారంతా కూడా ఎస్టీలు, బీసీలు, మైనారిటీలను తెలియజేస్తున్నా. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తూ ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు కదా, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ ఆ రోజు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇదంతా కూడా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. గత 5 సంవత్సరాల కిందట వారు అధికారంలో ఉన్నప్పుడు వారు చేసినటువంటి మేలును గుర్తించి ఇప్పుడు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వాళ్ళకు ఉందా అని మిమ్మల్ని అందరినీ కూడా వారు వస్తే అడగమని అడుగుతున్నా. కానీ మా కోసం మా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ ఇంటి బిడ్డని, మీకు మేలు జరుగుంటేనే ఓటు వేయండి అని అడగగలిగే ధైర్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఈరోజు మన ఎస్టీ కాలనీలో కానివ్వండి, బీసీ కాలనీలో కానివ్వండి, ఎస్టీ కాలనీలో కానీ మన ఇంటి ముందుకి రేషన్ బండి వస్తుంది, మన ఈది చివరన సచివాలయం ఉంటుంది. మనం ఎటువంటి కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వెళ్ళి తిరిగే పరిస్థితి లేకుండా ఈరోజు పరిపాలన మన మధ్య, మన గ్రామాల్లోనే మన ముందే జరిగే విధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. గత పరిపాలనకు ఈ పరిపాలనకు బేరేజీ వేసుకొని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా. రాబోయే ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించి సుధా గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు భారీ మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ సుధా గారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిస్తే అక్కడ మీ ఇంటి బిడ్డ అయినటువంటి మా అన్న జగనన్న సీఎం అయ్యే పరిస్థితి ఉంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇది మన ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇలాంటి ప్రభుత్వాన్ని, అలాంటి నాయకుడికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కూడా తెలియజేస్తూ మరొకసారి జై జగనన్న.